అయ్యా, ముహూర్త సమయం అయింది. వధూవరులని తీసుకురమ్మని చెప్పండి. వధూవరులంట? పిలవండి మావయ్య, పిలవండి అన్నయ్య. మీరు ఇంత దూరం వచ్చింది పెళ్లి కోసమే కదా. మీ బాధ్యతగా మీరు చేయవలసింది చేయండి. భర్తగా మీరు, అల్లుడిగా మీరు మీ ధర్మం పాటించక తప్పదు. పిలవండి. ఏంటి, మీరు పిలవరా? అయితే నేనే పిలుస్తానుండండి. అత్తయ్య గారు, వధూవరులనంట తీసుకుని రండి, ముహూర్త సమయం అవుతుంది. ఏంటిది అంత ఖాళీగా ఉంది? ఇదేంటత్తయ్యా, మా నూరి జనమంతా కనిపించకుండా పోయారు. ఎటలిపోయినట్టు? అందర్నీ ఎవనే పంపించేసుంటుంది. అవని ఎందుకు పంపిస్తుంది? అయినా వేదవతి గారి మీద గౌరవం ఉంటే అవని పంపిస్తే వెళ్ళిపోతారా ఏంటి? మేమిద్దరం వచ్చే సమయానికి ఎవరూ లేరు వేదా. ఎందుకు మా మనుషుల్ని పెళ్లి మండపం దగ్గర నుంచి పంపించేశావు? ఏం చెప్పి పంపించేశావు? అవని గారు పంపించలేదమ్మా. అవని గారు ఇక్కడికి వచ్చే సమయానికి అందరూ కనిపించకుండా పోయారు. దీని వేషాల గురించి మీకు తెలీదు. మన కంటికి కనిపించకుండా ఏమైనా చెయ్యగలుగుతుంది. అవని, అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఎందుకు ఇలాంటి పనులు? ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు? మొదటి నుంచి రైతులకు కూడా శ్రీకర్ మాయల పెళ్ళంటే ఇష్టం లేదత్తయ్య. అందుకే పోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, వదిలేయండి. వాళ్ళు లేనంత మాత్రాన పెళ్లి ఆగిపోతుందని అనుకుంటున్నావా? వధూవరులున్నారు, చాలు. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించే తీరతాను. ఈ అత్త మీద శపథం చేశావు. అత్తను మించిన కోడలి అయిపోదామని అనుకుంటున్నావు కదా. ఈ పెళ్లిని ఇంకా ఎలా ఆపుతావో ఆపు, నేను చూస్తాను. మీరు పీటల మీద కూర్చుందురు, పదండి. అవని, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడింది నిజం, ప్రాణంగా ప్రేమించింది నిజం. మన పెళ్ళైన తర్వాత కోరుకున్న అమ్మాయిని జీవిత భాగస్వామిగా పొందినందుకు నేను ఎంత సంతోషపడ్డానో అది నాకు మాత్రమే తెలుసు. మన మధ్య గొడవలు జరిగి దూరాలు పెరిగి ఇటువంటి నిర్ణయాలను తీసుకున్న తర్వాత కూడా నేను నిన్ను వదులుకోవాలని అనుకోలేదు. అందుకే నీకు ఎన్నో అవకాశాలను కల్పించాను. వాటిని నువ్వు వినియోగించుకోలేకపోయావు. ఇప్పుడు పరిస్థితి చేతులు దాటిపోయింది. మనసుకి కష్టంగా ఉన్నా పీటల మీద కూర్చోక తప్పటం లేదు. బాబు చిట్టి, గరికపాటి గారిలాగా చాగంటి గారిలాగా ఇప్పుడు నువ్వు ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ అవని విషయం వదిలేసి వెళ్ళి పీటల మీద కూర్చో. ఇక అవని నీ జీవితంలో ముగిసిన చాప్టర్. మాయ కొత్త చాప్టర్. గతం గురించి ఆలోచించకు, భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈ సమయంలో కూడా ఇంకా ఏదో సాధించేదానిలాగా పోజ్ చూడు. అమ్మా, వధూవరులని ఇక తీసుకురండి. నువ్వు తాళి కట్టడానికి అరక్షణం ముందు వరకు నాకు అవకాశం ఉంది బావా. పెళ్లి నాపడానికి అడ్డం తిరిగితే బిడ్డని చంపడానికి కూడా వెనుకాడనని బెదిరించాను. అయినా ఇది ఇంత ధైర్యంగా దర్జాగా ఎలా కూర్చోగలుగుతుంది? దీని బుర్రలో ఏం ఆలోచన రన్ అవుతుంది? అరే తమ్ముడు, పదా.
నేనింత దర్జాగా ఎందుకు కూర్చునున్నాననే కదా నీ కంగారు. అప్పుడే ఏమైంది? మరి కాసేపట్లో నీకు బొమ్మ కనపడేలా చేస్తానుండు. మనుషులు లేకపోతే పెళ్ళెందుకు ఆగిపోతుంది? ఇక ఆగే సమస్య లేదు. మరి కాసేపట్లో మంగళసూత్రాలు తీయడానికి సిద్ధంగా ఉండు. ఇంక నువ్వేం భయపడకమ్మా, మేమంతా ఉన్నాం కదా. మరి కాసేపట్లో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. మనం అక్షయ పాపని క్షేమంగా రక్షించుకున్న విషయం ముందు అవనమ్మకి సమాచారం ఇద్దాం. అవనమ్మ ధైర్యంగా ఉంటుంది. ఫోన్ చేయి. అక్షయ్ని వెతకడానికి వెళ్ళిన ఊరి వాళ్ళ నుంచి ఎవరు అయి ఉంటారో. అక్షయ దొరికిందన్నా తీయని కబురు చెప్పాలి. హలో హలో అవనమ్మా, నేనమ్మా రజనీని. ఆ, చెప్పండి రజనీ గారు. అక్షయ్ పాప దొరికిందమ్మా. మా దగ్గరే క్షేమంగా ఉంది. ఈ అవని ఎవరితో మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది? నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. అక్షయ్తో మాట్లాడించండి. సరే అమ్మా. హలో అమ్మా. అక్షయ, నేను క్షేమంగానే ఉన్నానమ్మా, నువ్వు భయపడకు. ఈ వార్త కోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. అమ్మవార్ల ఆభరణాలు కార్లోంచి ఎవరో దొంగతనం చేశారంట కదా. ఆ విషయంలో అందరూ నిన్ను నాన్న మాటలు అన్నారంట కదా. ఊరి వాళ్ళు చెప్పారు. ఏమైందమ్మా అసలు? అలా ఎలా పోతాయి? నువ్వంతా అజాగ్రత్తగా ఉండవు కదా. మనం పడ్డ కష్టమంతా వృధా అయిపోయినట్టేనా? మన సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్టేనా? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? మన కష్టం వృధా అయిపోదు, మన సమస్యలు గట్టెక్కుతాయి. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో. అంతా నేను చూసుకుంటాను. పెళ్లి మొదలైందా అమ్మా? అయిందమ్మా, జరుగుతుంది. మరి పెళ్లి ఎలా ఆపుతావమ్మా? నేను ఫోన్ చేసి పిలిచినప్పుడు మీరు మండపం దగ్గరికి రండి. పెళ్లి ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. సరే అమ్మా, ఉంటాను.